ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పోసిన చెంచు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో గౌతు లచ్చన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కైకలూరులోని గౌతు లచ్చన్న విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అప్పట్లోనే పాదయాత్రలు నిర్వహించి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజానాయకుడు గౌతు లచ్చన్న అని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులు గౌతు లచ్చన్న తలకు 10,000 రూపాయల రివార్డు ప్రకటించిన విషయాన్ని వక్తలు ప్రస్తావించారు. అలనాటి స్వాతంత్ర్య సమరయోధుల్లో గౌతు లచ్చన్న కూడా ఒకరని, ఆయన 117వ జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గౌతు లచ్చన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని, ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు కోరారు. గౌడ సంఘీయులు కూడా గౌతు లచ్చన్నను ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పోసిన చెంచు రామారావుతో పాటు గౌడ సంఘం నాయకులు వీరమల్లు నరసింహారావు, పర్సా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల సందర్భంగా 117వ జయంతి వేడుక సందర్భంగా మరి యువత మేమందరం కలిసి ముదినేపల్లి మండలంలో ఆయనకి పూలమాల వేసి, అక్కడి నుంచి మండవెల్లి మండలంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, కైకలూరు మండలంలో ఉన్నటువంటి తాలూకా సెంటర్లో ఉన్నటువంటి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గుర్తుగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక 20-25 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ఇది మాకు అలవాటు చేసింది ఎవరంటే నారాయణ గారు, పుల్లయ్య గారు ఆయన అలవాటు చేశారు. వాళ్ళకి లచ్చన్న గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లచ్చన్న గారి జీవిత చరిత్ర ఏంటంటే నేను ఒకసారి చూశాను ఆయన్ని. ఆయన జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలన్నా మరి రాజకీయ అంశాలన్నా కూడా ఆయన చాలా ఇంట్రెస్టు. ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు మరి పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు, అమ్మా స్వతంత్రం రాలేదు, స్వతంత్రం వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అన్నటువంటి మహానుభావుడు. అలాగే స్వతంత్ర సమరంలో ఆయన పాల్గొన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన తలకి 10,000 రూపాయలు రివార్డ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రులు వాళ్ళ జగనన్న కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా పాదయాత్ర చేసి వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన ఎప్పుడో వీళ్ళందరికన్నా ముందే పాదయాత్రకి అర్థం చెప్పినటువంటి మహానుభావుడైన శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు ఆయన బీసీ వర్గాల యొక్క హక్కుల కోసం పాదయాత్ర చేసినటువంటి మహా వ్యక్తి అయినా. అట్లాగే ఎన్జీ రంగా గారు ఆయన గురువు. ఈయన 2 చోట్ల నెగ్గితే ఎన్జీ రంగా గారు ఓడిపోవడం జరిగింది. ఒక చోట ఆయన రిజైన్ చేసి ఆయన స్థానంలో రంగా గారిని నుంచోబెట్టి ఆయన నెగ్గించడం జరిగింది. ఒక గురువుగా ఆయన శిష్యుడిగా ఆ యొక్క అభిమానాన్ని ఆయన చూపడం జరిగింది. ఇవాళ చాలా చిన్న పదవులకి ఆశపడి మరి పీకులు కోసేసి రాజకీయంగా పీకులు కోసేసేటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ రోజుల్లో అలాంటి మహానుభావుడు. ఆయన చరిత్రని మేము పాఠ్యాంశాలుగా పెట్టాలని, అట్లాగే ఆయన యొక్క ఆశయాల్ని మేము కూడా ఎంతో కొంత అమలు చేయాలని, ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా ప్రయాణం సాగించాలని కోరుతూ ఉన్నాం. అలాగే గౌడ సంఘీయులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుల్లో మరి ముందున్న నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను చేయమని చెప్పి ఈరోజు ప్రకటించడం, దీన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విజయోత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక చోట్ల ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షుడు చెంచు రామారావు ఆధ్వర్యంలో ముదినేపల్లిలో కానివ్వండి, మండవెల్లో కానివ్వండి, అట్లాగే కైకలూరులో కూడా మరి ఇక్కడ ఆయన విగ్రహాలకి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా గౌడ సంఘీయులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ సంఘీయులకు అందరికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఈరోజు చాలా పండుగ రోజు. ఇవాళ సర్దార్ గౌతు లచ్చన్న గారు 117 సంవత్సరాలు జన్మించిన రోజు ఇవాళ పండుగగా చేసుకున్నాం. ఇవాళ పూలదండలు వేసి ఇవాళ సర్దార్ అనే వ్యక్తి ముగ్గురు ఉన్నారు.
భారతదేశంలో సర్దార్ గౌతు లక్షణ, సర్దార్ సర్వన్న పాపన గౌడు వలపై పెట్టాడు. అంటే రాజులకుండా రాజులలాగా ఈక్వల్గా ఇవాళ గౌడు ఉన్నారు, తక్కువేం కాదు, ఎవరికి తక్కువ కాదు ఏ క్యాస్ట్కి. ఆయన ఒక గౌడికే కాదు, మన బడుగు వర్గాలకు మొత్తం అందరికి సేవ చేసి సర్వీస్ చేసి ఆయన ఎంతో పోరాటం చేశాడు. ఈ కమ్మరి కుమ్మరి బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ పోరాటం చేశాడు. ఆయన అందరినీ చైతన్యం తీసుకొచ్చాడు. కనుక ఆయన అడుగుజాడలో మనమంతా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.